వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. బీఆర్ఎస్ నాయకురాలు కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. కవితపై పెట్టింది రాజకీయ ప్రేరేపిత కేసన్న బీఆర్ఎస్. వచ్చే నెలలో తెలంగాణలో మళ్లీ ప్రజాపాలన. బులెటిన్లో ముందుగా తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. 5.5 నెలలుగా ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల మార్గం సుగమమైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ ఆమెకి బెయిల్ ఇస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఈ కేసుల్లో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైంది కాబట్టి ఆమెను జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ జరుపుతున్న రౌస్ అవెన్యూ కోర్టుకు పాస్పోర్ట్ సరెండర్ చేయాలని, 10 లక్షల రూపాయల ష్యూరిటీలు 2 సమర్పించాలని కవిత బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో దాదాపు గంటన్నర సేపు వాదనలు జరిగాయి. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ లో చేసిన ట్వీట్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. కవితకు బెయిల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విజయమని ట్వీట్ లో బండి సంజయ్ పేర్కొన్నారు. కవిత బయటికి రావడంతో కాంగ్రెస్ నేతకు రాజ్యసభ సీట్ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ లాయర్ల కృషితోనే కవితకు బెయిల్ వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై పెట్టింది రాజకీయ ప్రేరేపిత కేసని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మామూలుగా అయితే 15 రోజుల్లో బెయిల్ వచ్చే కేసు ఇదని తెలిపారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు. బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ₹1 కూడా రికవర్ చేయలేదని వినోద్ కుమార్ అన్నారు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు 2వ విడత ప్రజాపాలన నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందులో రేషన్ కార్డు, హెల్త్ వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బందిని అధికారులు సన్నద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో గోషామహల్ కు తరలించాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పంపిణీకి సంబంధించి రూపొందించిన స్మార్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిన వేళ జన్వాడ ఫామ్ హౌస్ పై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. పెద్ద సంఖ్యలో వచ్చిన రెవెన్యూ అధికారులు ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు. బుల్కాపూర్ నాలాకు సంబంధించిన సర్వేలో భాగంగా జన్వాడ హౌస్ లో సర్వే చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని ఖమ్మంలో ఆందోళనకు దిగిన రైతు సంఘాలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు జరిపారు. ధర్నాలు చేయాల్సిన సమయం ఇంకా రాలేదని తుమ్మల అన్నారు. పంట రుణాల జాబితా ఇవ్వాలని బ్యాంకులను అడిగామని ఆందోళన చేస్తున్న రైతులకు తుమ్మల వివరించారు. తాము అడిగిన తర్వాత 42 లక్షల ఖాతాలు వివరాలు అందాయని తెలిపారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభిషేక్ సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఒక్కరే పోటీ చేయడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. అభిషేక్ సింఘ్వి ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి స్వీకరించారు. ఎలక్ట్రానిక్ విధానంలో రేపు ఏపీ కేబినెట్ సమావేశం. ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటుపై త్వరలో సర్వే. ఏపీలోనూ హైడ్రాను సిద్ధం చేస్తామన్న మున్సిపల్ మంత్రి నారాయణ. కడపలో చెత్త ఫైటింగ్. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. ఇది ఈ కేబినెట్ భేటీగా ఉండనుంది. ఎజెండా మొదలు కేబినెట్ నోట్స్ వరకు ఆన్లైన్ ద్వారానే మంత్రులకు ప్రభుత్వం అందజేయనుంది. ఈ ప్రక్రియపై జీఏడీ అధికారులు మంత్రులకు అవగాహన కల్పించారు. 2014-19 మధ్యలో కాలంలో కూడా ఈ కేబినెట్ భేటీలు జరిగాయి. మున్సిపాలిటీల్లో ఆక్రమణకు గురైన భూములను వదిలి వెళ్లాలని, లేకుంటే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హెచ్చరించారు. ఏపీలోని 123 మున్సిపాలిటీల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదలు పెడుతున్నామని ప్రకటించారు. నిర్మాణ ప్లాన్ల ఆమోదానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ను నెల రోజుల్లో అప్డేట్ చేస్తామని నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో సీ ప్లేన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. మొట్టమొదటి సీ ప్లేన్ డెమో విజయవాడ, ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 7 విమానాశ్రయాల ఏర్పాటుపై సర్వే చేపట్టనున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. ఫలితాలపై ఓట్ ఫర్ డెమోక్రసీ కూడా సందేహాలు వ్యక్తం చేసిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని అంబటి తెలిపారు. పోలింగ్ ముగిసిన 6 గంటల సమయానికి తుది ఓటింగ్ కు మధ్య 12% పైగా వ్యత్యాసముందని అంబటి వివరించారు. ఎన్నికలు జరిగిన 2 నెలలకు ఫలితాలపై వైసీపీ అనుమానం వ్యక్తం చేయడం దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్లుగా ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విమర్శించారు. ప్రజా తీర్పును వైసీపీ గౌరవించాలని హితవు పలికారు. బ్యాటరీలో ఛార్జింగ్ జీవితకాలం ఉండదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని శ్రీనివాస్ వర్మ సూచించారు. ఓటమిని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అందుకే ఓటింగ్ శాతంపై అనుమానాలు వ్యక్తం చేస్తోందని విమర్శించారు. ఓట్లు వేసిన ప్రజలను వైసీపీ అవమానిస్తోందని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబును పురంధేశ్వరి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై సీఎంతో చర్చించామని తెలిపారు. గత ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అయినప్పటికీ ఆ పార్టీకి గుణపాఠం రాలేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని అన్నారు. టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులకు కండువా కప్పి పార్టీలోకి లోకేష్ ఆహ్వానించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం కేసు విచారణ వేగవంతమైంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టింది సిఐడి. నమోదైన కేసులు, సేకరించిన ఆధారాలు, దర్యాప్తు వివరాలను సిఐడి సమీకరించింది. ఇప్పటికే 32 మందిని ప్రశ్నించిన పోలీసులు మరో 15 మంది అనుమానితులకు నోటీసులు జారీ చేశారు. తన ఇంటి ముందు టీడీపీ శ్రేణులు చెత్త వేయడంపై కడప మేయర్ సురేష్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 3 నెలలకే టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని సురేష్ బాబు మండిపడ్డారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి రౌడీలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రామప్ప, యాదాద్రి ఆలయాలను సందర్శించిన తెలంగాణ గవర్నర్. నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్న విశాఖ పోర్టు కార్మికులు. గోకులాష్టమి సందర్భంగా తిరుపతిలో టీటీడీ గోపూజలు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ ప్రసిద్ధ నిర్మాణం రామప్ప ఆలయాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప దేవాలయ విశిష్టత, శిల్పకళా వైభవాన్ని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు గవర్నర్కు వివరించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం గొప్ప అనుభూతి ఇచ్చిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. శిల్పకళ చూసిన తర్వాత ఆయనపై జీవితకాలం ఇష్టం పెరిగిందని తెలిపారు. విష్ణు పుష్కరిణిలో పూజలు చేసి అఖండ దీపారాధనలో నూనె పోసి టెంకాయ కొట్టారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో గవర్నర్కు స్వాగతం పలికారు. వినాయకోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. 11 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాల సన్నద్ధతపై హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్ఎంటీఏ, జీహెచ్ఎంసీ, పోలీసులు, విద్యుత్, రవాణా సహా అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. మట్టి విగ్రహాలు వాడేలా ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారుల్ని మంత్రి కోరారు. కేబుల్ పరిశ్రమ ఏటా నిర్వహించే సిఎన్సి ఎక్స్పోకు ఈసారి హైదరాబాద్ లోని హైటెక్స్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నెల 28 నుంచి 3 రోజులు ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు సిఎన్సి అధినేత రాము తెలిపారు. ఈసారి 200కు పైగా స్టాల్స్ ఈ ఎక్స్పోలో ఉంటాయని వెల్లడించారు. కాకినాడ, రాజమండ్రి తరహాలో అమలాపురాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. అమలాపురం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు ప్రజలందరూ సహకరించాలని ఆనందరావు విజ్ఞప్తి చేశారు. అమలాపురంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు త్వరలోనే 7 వంతెనలు నిర్మిస్తామని ప్రకటించారు. వేతన పెంపుపై జాప్యాన్ని నిరసిస్తూ నిరవధిక సమ్మెకు దిగాలని విశాఖ పోర్టు ట్రస్ట్ కార్మికులు నిర్ణయించారు. సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ పోర్టు కార్మికులు, డాక్ కార్మికులు పోర్టు కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సదుపాయాల కొరత ఉందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు న్యాయం చేయాలని ఆయన ఆసుపత్రి సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. ఆర్మూరు ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేరుకే 100 పడకల ఆసుపత్రి కానీ ఇందులో 10 పడకలకు సరిపడా డాక్టర్లు కూడా లేరని రాకేష్ రెడ్డి అన్నారు. గోకులాష్టమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోపూజ నిర్వహించారు. ఇందులో టీటీడీ ఈవో శ్యామలారావు పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం టీటీడీ అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఈవో అన్నారు. గోపూజ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరడి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.
జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు 39 గేట్లెత్తి 191,534 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 1,80,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.567 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.651 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది.